హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు చితా సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు వీడియో ఏంటో మీరు పోస్టర్లోనే చూసారు కదా. ఇట్స్ ఆల్ అబౌట్ దివాళీ వ్లాగ్ అని అయితే చెప్పొచ్చు. యాక్చువల్గా దివాళీ అనేది నాకు మోస్ట్ ఫేవరెట్ ఫెస్టివల్ అని చెప్పొచ్చు. ఎప్పుడు కూడా దివాళీ వస్తుందంటే ఏదో తెలియలేని హ్యాపీనెస్ వచ్చేస్తుంది, చాలా ఎగ్జైట్ అయిపోతూ ఉంటాను. సో అందుకు దివాళీ ఈ రోజు ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము ఏంటి అంతా వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నాను. ఒకటి డిసప్పాయింట్మెంట్ ఏంటంటే మా అక్క లేదు, తనకి రావడానికి అవ్వలేదు, దానికి చాలా డిసప్పాయింటింగ్గా ఉంది. అండ్ ఇప్పుడైతే ఫ్యామిలీ అందరితో సెలబ్రేట్ చేసుకుంటున్నాం చాలా ఇయర్స్ తర్వాత. దట్టు ఇష్యూ నిహాన్ కూడా ఇక్కడే ఉన్నారు, మా పెద్దక్క వాళ్ళ పిల్లలు. సో వాళ్ళకి మాతో ఫస్ట్ టైం సెలబ్రేట్ చేసుకోవడం. సో కాబట్టి అందరం కలిపి ఈ రోజు ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము, ఎలా ఎంజాయ్ చేస్తాము అంతా ఈ వీడియోలో కంప్లీట్గా చూపిద్దామని అనుకుంటున్నాను. ఐఎమ్ సో ఎగ్జైటెడ్. సో ఈ వ్లాగ్ ఎలా ఉందో ఖచ్చితంగా మీరైతే ఇంకా ఆలోచించకుండా చూసేయండి. సో నేను ఈ దివాళీకి ఈ బ్రౌన్ సారీ అయితే చూస్ చేసుకున్నాను. చాలా సింపుల్గా ఉంది కాబట్టి బాగా నచ్చింది నాకు. సో మనం ఇంకా రెడీ అయ్యాక కలుద్దాం. సో గాయస్, మేమైతే ఇప్పుడే ఫ్రెష్ అయిపోయాము. అండ్ నేనైతే బ్లాక్ శారీ అయితే కట్టుకున్నాను. అండ్ మా ఇష్యూ అయితే కుర్తీ అండ్ పైజామా అయితే వేసుకుంది. యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ కూడా నేను దివాళీ అంటే ఇంకా శారీ అయితే పిక్ చేస్తాను, ఎప్పుడు శారీ కట్టుకుంటాను. అండ్ ఈ రోజు కూడా అలాగే, అదొక సెంటిమెంట్ లానే చెప్పొచ్చు. అండ్ వేరే శారీ అనుకున్నాను, కాకపోతే అది అంతగా బ్లౌజ్ ఫిట్ అవ్వలేదు కాబట్టి ఇప్పుడైతే నేను బ్లాక్ శారీ అయితే వేసుకున్నాను. అండ్ బ్లాక్ ఇప్పుడు ఎవర్ గ్రీనే. అండ్ ఇష్యూ డ్రెస్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. తనకైతే ప్రెసెంట్ అయితే నేను హెయిర్ స్టైల్ అయితే వేసేసాను. అండ్ మేము ఇంకా రెడీ అవ్వలేదు. అండ్ ఇప్పుడు మేము రెడీ అయిపోయిన తర్వాత మళ్ళీ మీ ముందుకు వస్తాము. సో గైస్, మా లుక్ అయితే ఫైనల్ గా ఇలా అయితే వచ్చేసింది. అండ్ మా లుక్ అయితే చాలా బాగా నచ్చింది. ఇంత సింపుల్ గా రెడీ అయినా కూడా లుక్ అయితే చాలా బాగా కనబడుతుంది. అండ్ ఇష్యూని అయితే నేను కంప్లీట్ గా రెడీ చేయడం ఇదే ఫస్ట్ టైం. సో చూడండి పిల్ల ఎంత ప్రిటీగా ఉందో, చాలా బాగా నచ్చింది. అండ్ మీకు హాఫే కదా మీకు కనబడుతుంది లుక్ అన్నది. సో కంప్లీట్ గా కూడా చూపిస్తాను తర్వాత. అండ్ మేము కోన్ అయితే పెట్టుకున్నాం అనమాట నిన్న, అందరం కలిసి సింపుల్ గా పెట్టేసుకున్నాము. యా, ఎందుకంటే దివాళీ కాబట్టి నేను చందమామ అదే పెట్టాను, ఇష్యూకి మున్నాకి అండ్ నేను కూడా. సో అండ్ ఈ రోజు మేము దీపాలు వెలిగించడం, క్రాకర్స్ కాల్చడం ఇదంతా కూడా వీడియోలో చూపించేద్దాం అని అయితే కంప్లీట్ గా అనుకుంటున్నాను. అండ్ దివాళీ వ్లాగ్ చేయడం ఇదే ఫస్ట్ టైం నేను. సో కంప్లీట్ గా ఈ వ్లాగ్ అయితే ఇంకా చూసేయండి. సో నా ఎంటైర్ లుక్ అయితే ఇలా ఉంది. నాకైతే ఈ లుక్ చాలా బాగా నచ్చింది. ఎంత సింపుల్ గా రెడీ అయినా కూడా చాలా ఎలిగెంట్ గా కనిపిస్తుంది. అఫ్ కోర్స్ బ్లాక్ ఎప్పుడు కూడా అలాగే ఉంటుంది కదా, చాలా బాగుంటుంది. అండ్ యా, బ్లాక్ ఎప్పుడు కూడా నా ఆల్ టైమ్ ఫేవరెట్ కలర్ అనే చెప్పొచ్చు. అండ్ తర్వాత ఇష్యూ లుక్ కూడా చాలా బాగా నచ్చింది నాకు. అండ్ తను ఇలా కంప్లీట్ గా రెడీ చేయడం అయితే నేను ఇదే ఫస్ట్ టైం. సో చాలా బాగా నచ్చింది. అండ్ తర్వాత ఇష్యూ నేను కలిపి ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీయించేసుకుంటున్నాము ఫుల్ గా, తర్వాత మళ్ళీ ఖాళీ ఉండదు కదా అనేసి. అండ్ ఇంకా మేము ఫొటోస్ తీసుకున్న తర్వాత ఇంకా దేవుడికి దండం పెట్టుకోవడానికి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడైతే మున్నాగాడిని అయితే దండం పెట్టుకోరా అంటే చూడండి ఎలా దండం పెట్టుకుంటున్నాడో. అలా కాదురా, మంచిగా దండం పెట్టుకో అని చెప్పాను. చూడండి ఎంత కామెడీగా దండం పెట్టుకుంటున్నాడో, చాలా నవ్వుకున్నాను నేనైతే. చాలా బాగా అనిపించింది. అండ్ తర్వాత అయితే అండ్ ఇష్యూ నేను కూడా ఫాస్ట్ గా దండం అయితే పెట్టేసుకుంటున్నాము. ఎందుకంటే మాకు దీపాలు వెలిగించడానికి చాలా ఎక్సైటింగ్ గా ఉంది. నాకు ఎప్పుడు కూడా దీపాలు వెలిగించడం అంటే చాలా ఫేవరెట్ అని చెప్పొచ్చు. బికాజ్ నాకు కార్తీక మాసం వైబ్స్ అయితే వచ్చేస్తాయి. కార్తీక మాసం అంటేనే శివుడు కదా. సో అందుకు ఫాస్ట్ గా ఒత్తులు అయితే వెలిగిస్తున్నాను ఎగ్జైటింగ్ గా. అండ్ పైన దీపాలు వెలిగించేసిన తర్వాత ఇంకా కిందకు వచ్చేసరికి మా అమ్మ అయితే కింద పూజ చేసుకుంటుంది. అండ్ అమ్మ పూజ చేసుకున్నాక ఇంకా కింద కూడా ఇంకా దీపాలు అయితే వెలిగించడం స్టార్ట్ చేసేసాను. అండ్ చాలా బాగా అనిపించింది నాకైతే. అండ్ దీపాలు వెలిగించేసిన తర్వాత ఇంకా క్రాకర్స్ కాల్చడం అయితే అఫ్ కోర్స్ మొదలు పెట్టేయాలి కదా. అండ్ ఎస్, ఇక్కడ నా ఫేవరెట్ ప్రాసెస్ జరుగుతుంది, డివిటీలు కొట్టడం. మనం క్రాకర్స్ కాల్చే ముందు డివిటీలు కొట్టడం మన ట్రెడిషన్ కదా, అది నాకు చాలా బాగా నచ్చుతుంది. అండ్ నేను ఈ రోజు అయితే స్పెషల్గా మా అక్కని చాలా మిస్ అయ్యాను. బికాజ్ ఎవ్రీ ఇయర్ తనతో పాటు సెలబ్రేట్ చేసుకుంటాను కదా. తను లేని లోటు అయితే నాకు చాలా బాగా తెలిసిందనే చెప్పొచ్చు. అండ్ ఇక్కడైతే మా అన్నయ్య మా పెద్దక్క కూడా లేరు, వాళ్ళ ముగ్గురు కూడా ఉంటే చాలా ఫుల్ఫిల్గా అయ్యేదనే చెప్పొచ్చు. అండ్ ఫ్యామిలీ అందరం కలిపి ఇంకా డ్యూటీలు కొట్టడం స్టార్ట్ చేసాము. నేనైతే టైంపాస్కి ఎప్పుడు అంటాను మనం కాంపిటీషన్ పెట్టుకుందాం లాస్ట్ వరకు ఎవరుంటే వాళ్ళే గ్రేట్ అన్నాను. వెంటనే చూడండి గాయస్, నాది పడింది. మరీ దారుణం కదా ఇది. నేను అన్నట్టునే నాదే పడింది. అందరూ నా వంక చూసి నవ్వారు. ఎప్పుడు కూడా లాస్ట్ వరకు ఉంటుంది నాది, కాకపోతే ఇప్పుడైతే స్టార్టింగ్ లోనే పడిపోయింది, మళ్ళీ అన్నంటనే పడిపోయింది. అండ్ టైం పాస్ అవ్వడానికి అలా కాంపిటీషన్ పెట్టుకుంటాం అన్నమాట, ఎవరు లాస్ట్ వరకు ఉంటే వాళ్ళు గ్రేట్ అని. అప్పుడు అందరం కూడా ఎగ్జైటింగ్ గా ఇన్వాల్వ్ అవుతాం కదా అందుకు. సో ఫైనల్ గా మా తాతయ్య అయితే విన్ అయ్యారు. అండ్ అది కూడా మా మున్నాగాడు పడేయడం వల్లే పడిపోయింది మా తాతయ్యది. లాస్ట్ వరకు తాతయ్య ఉన్నారు. అండ్ ఇంకైతే డ్యూటీలు కొట్టడం అయితే అయిపోయింది. హ్యాపీ దివాళీ.
హ్యాపీ దివాళీ. హ్యాపీ దివాళీ. అండ్ ఇక క్రాకర్స్ కాల్చడం అయితే స్టార్ట్ చేసేసాము. అండ్ నేనైతే సెల్ఫీ స్టాండ్ అయితే పెట్టేశాను, వీడియో అంతా మీకు కంప్లీట్ గా కనిపించాలి అని. అండ్ నేనైతే ఫస్ట్ టైం శారీతో అయితే క్రాకర్స్ కాల్స్తున్నాను. ఇదే ఫస్ట్ టైం, ఎప్పుడు అలా కాల్చలేదు. అందుకే చాలా కేర్ఫుల్ గా కాల్స్తున్నాను, ఎందుకంటే అది మీద పడిపోతుందని కొంచెం భయం వేసేది. కానీ అయితే అసలు తగ్గేదే లేదనే చెప్పొచ్చు, ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యాను. అండ్ నేనైతే అందరికీ ఫేస్ మనకి కెమెరా కనిపించేటట్టు పెట్టండి అని చెప్తే ఎవ్వరు కూడా ఇంకా పట్టించుకోలేదు, ఎంజాయ్మెంట్లోనే ఉన్నారు, ఎవరి ఎంజాయ్మెంట్లో వాళ్ళు. అందుకే ఫేస్ అంతా క్లియర్గా కనిపించలేదు మీకు, బట్ నేనైతే మోస్ట్లీ అయితే కనిపించడానికి ట్రై చేశాను. అండ్ నేను ఇష్యూ అయితే ఇక్కడ కాల్స్తున్నాము. మా ఇష్యూ గడు కూడా పాపం చాలా భయపడిపోయింది క్రాకర్స్ కాల్చడానికి. అండ్ నేనైతే భయం పడలేదు, బాగానే ఎంజాయ్ చేశానని చెప్పొచ్చు. మా చిన్నపిల్లల కన్నా నేనే ఎక్కువ ఎగ్జైట్ అయిపోయి ఎంజాయ్ చేశాను చెప్పాలంటే. అండ్ ఇక్కడైతే తాతయ్య, నానమ్మ, పెద్దమ్మ కూడా ఉన్నారు, కాకపోతే వాళ్ళైతే వీడియోలో కనిపించలేదు అంతే, వాళ్ళు కూడా ఎంజాయ్ చేశారు. తాతయ్య, నానమ్మ అయితే కూర్చొని చూశారు మా ఎంజాయ్మెంట్ని. పెద్దమ్మ కూడా ఇన్వాల్వ్ అవ్వలేదు క్రాకర్స్ కాల్చడంలో, తను కూడా ఎంజాయ్ చేసింది మమ్మల్ని చూస్తూ. కానీ ఇక్కడైతే ఫుల్ ఎంజాయ్మెంట్ అయితే నాది, మా డాడీది, మా పెద్ద డాడీది అనే చెప్పొచ్చు. మేము ముగ్గురు మాత్రం ఇంకా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కాల్చడం అయితే ఆపలేదు. అండ్ ఇష్యూని కాల్చమంటుంటే అయితే మా పెద్దనాన్న చెయ్యి పట్టుకుంటుంది, అది కాల్చడం మానేసి నేను పట్టుకుంటాను కాల్చినట్టే అంటుంది. చూడండి, తనకి పాపం చాలా భయం వేసింది. నేను ఇంకా ఎక్కువ కాల్చేస్తుంది అనుకున్నాను, కానీ తను చాలా భయపడింది. కొన్ని క్రాకర్స్ పెద్ద పెద్ద సౌండ్ వస్తుంది కదా, అవి అయితే నాకు చాలా భయం గైస్. మా డాడీ ఇప్పుడు అదే వేస్తున్నారు, మా ఎవరికి తెలీదు అంత సౌండ్ వస్తుందని. చూడండి మా ఎక్స్ప్రెషన్ ఇక్కడ. బాబోయ్ బాబోయ్ సో గాయస్, దిస్ ఈజ్ మై ఫేవరెట్. ఏమంటారు దీని పేరు భూచక్రం, ఈజ్ మై ఫేవరెట్. అండ్ పామ్ బిల్ల, పెద్ద పామ్ వస్తుంది, అది కూడా నా ఫేవరెట్. చెప్పాలని చెప్తున్నాను. నాకు చుంచుపట్టి ఫేవరెట్ అయిపోయింది. అండ్ గైస్, ఇంకొకటి ఏంటంటే మనం దివాళీలో క్రాకర్స్ తో మాత్రమే కాదు, దీపాలతో కూడా మనం కేర్ఫుల్ గా ఉండాలి. ఇష్యూ అయితే క్రాకర్స్ కాల్చడానికి చాలా భయపడింది, అందుకే వెనక్కి ఉండేది. కానీ తన హెయిర్ చూడండి ఎలా కాలిందో దీపం వల్ల. తనకి ఆ విషయం తెలియలేదు కూడా మా ఎవ్వరికి, తర్వాత తెలిసింది మాకు. కాబట్టి మీరు అందరూ దీపాలతో కూడా కేర్ఫుల్ గా ఉండండి. అండ్ ఇష్యూ మొన్న నేను కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. వాళ్ళు మాతో ఫస్ట్ టైం సెలబ్రేట్ చేసుకోవడం కదా, సో వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాళ్ళు ఫస్ట్ టైం ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే మా పెద్దక్క అండ్ మా అన్నయ్య తిరుపతి వెళ్ళారు, సో వాళ్ళైతే ఇక్కడే మాతో ఉన్నారు. అందుకే ఈ దివాళీ వాళ్ళు మాతో సెలబ్రేట్ చేసుకున్నారు చాలా బాగా. అండ్ ఎవ్రీ ఇయర్ కూడా వీళ్ళు మాతో సెలబ్రేట్ చేసుకోవాలని అయితే చాలా అనుకుంటున్నాను. సో చూసారు కదా గైస్, మా దివాళీ అయితే ఇలా జరిగింది, చాలా బాగా అందరం ఎంజాయ్ చేసాము. సో గాయ్స్, వీడియో అయితే చూసారు కదా, మేము అందరం కలిపి ఎంత ఎంజాయ్ చేసామో, ఎంత హ్యాపీగా ఫుల్గా ఎంటర్టైన్ అయ్యామో. నాకైతే చాలా హ్యాపీగా ఉంది, బికాస్ చాలా ఇయర్స్ తర్వాత ఇంత బాగా సెలబ్రేట్ చేసుకున్నాననే చెప్పొచ్చు. అండ్ చిన్నపిల్లలా చూసారా నేను ఎంత ఎగ్జైట్ అయిపోయానో, బికాస్ అంత హ్యాపీగా అనిపించింది కాబట్టి. అండ్ దట్టు ఫస్ట్ టైం నేను శారీ వేసుకుని మొత్తం క్రాకర్స్ అన్ని కాల్చాను. అండ్ చాలా జాగ్రత్తగా కాల్చాను, బికాస్ శారీకి ఎక్కడ కాలిపోద్దాను భయం వేసింది కాబట్టి జాగ్రత్తగా కాల్చాను. చాలా ఎంజాయ్ చేశాను. అండ్ మా ఫ్యామిలీ వాళ్ళు అందరూ అంటున్నారు, నువ్వే చిన్న పిల్లవైపోయి నువ్వే ఇంకా ఫుల్ ఎంజాయ్ చేసేసావని అయితే చెప్పారు. బికాస్ క్రాకర్స్ చూసి అండ్ పీపుల్, నా ఫేవరెట్ పీపుల్ మధ్య క్రాకర్స్ కాల్స్తే అలాగే అయిపోతాను నేను ఆటోమేటిక్గా. సో వీడియో చూసారు కదా గైస్, ఈ వీడియో మీకు బాగా నచ్చిందని అయితే అనుకుంటున్నాను. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు షితా సిస్టర్స్. మనం ఇంకా మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బై బై గైస్.